నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకున్న నగరవాసులు. దీపకాంతులతో శోభాయమానంగా దేవాలయాలు. జిల్లాలో పర్యాటక రంగం దిశగా అభివృద్ధి పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి. కలెక్టర్ కాంతిలాల్ దండే. ఆర్టీఐ ద్వారా ప్రజలు అడిగిన సమాచారాన్ని త్వరితగతిన వారికి చేరేలా చర్యలు తీసుకోండి. సంయుక్త కలెక్టర్ శ్రీధర్. చీకటిని చీల్చి వెలుగులు నింపుతూ దీపమాలికల శోభతో విజయానికి ప్రతీకగా చెప్పుకునే దీపావళి పర్వదినం నేడు. ఈ పర్వదినాన్ని నగర ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. బాణసంచా మోతలతో నగరం మారు మోగుతున్నది. దీపావళి పర్వదినాన మహాలక్ష్మిని పూజిస్తే సర్వ సంపదలు వస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం. స్థానిక రెండలపేట అష్టలక్ష్మి దేవాలయంలో పండుగను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మనకి 5 నిమిషాల్లో చివరిసారిగా అమ్మవారికి ఈరోజు పూజా కార్యక్రమం మొదలవుతుంది. ఇక నైవేద్యం ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం మన అరండాలపేటలో ఉన్న శ్రీ విద్యారణ్య భారత స్వామి వారి శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి మందిరంలో ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా విశేషంగా శ్రీ అష్టలక్ష్మి అమ్మవార్లకు ధనలక్ష్మి పూజ మరియు ధనలక్ష్మి అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. లక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి ఆ అష్టలక్ష్మి యొక్క స్వరూపమైన ధనలక్ష్మీదేవికి యథాశక్తిగా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, సహస్రనామ అష్టోత్తర పూజ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ ధనలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ భక్తులందరూ కూడా విచ్చేసి మరి ఈ అలంకరణ 5 రోజులు ఉంటుందమ్మా. ఈ అలంకరణ సోమవారం నాడు అమ్మవారికి పూజ చేసే నోట్లన్నీ కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాను పర్యాటక రంగం దిశగా అభివృద్ధి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. కొండవీడు, కోటప్పకొండ, ఉప్పలపాడు, అమరావతి వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలతో పాటుగా చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. త్వరలో జిల్లా ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ టూరిజం మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన అనేక రంగాల ప్రతినిధులు చెప్పడం జరిగింది సార్. టూరిజం అంటే టౌన్ అభివృద్ధి చెందటం వల్ల ఐటీసీ వారు కూడా ఇంటర్నేషనల్ అంటే స్టార్ హోటల్ కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు సార్. ఈ అగ్రిమెంట్ దానికోసం డీపీఆర్ ప్రిపరేషన్ ఉంది సార్. డీపీఆర్ ప్రిపేర్ చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి సార్. 1 కిలోమీటర్ అప్రోచ్ చేసుకుంటే అక్కడ టూవర్డ్స్ ప్రకాశమా లేకపోతే కర్లపాలెం టూవర్డ్స్ కర్లపాలెం అక్కడ సో ఇవన్నీ కూడా మీరు పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే చేబ్రోలు 100 టెంపుల్స్, ఏన్షియంట్ హెరిటేజ్ కదా. అలాగే కారంపూడి చెన్నకేశ్వర స్వామి టెంపుల్, ఇవన్నీ ఏన్షియంట్ హెరిటేజ్ కాబట్టి దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఆయన ఏవైతే చెప్తున్నారో ఈ ఎమ్యూనిటీస్ కూడా ఇంపార్టెంట్. అంటే ఏదైతే మనం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, సర్క్యూట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం, వాటికి అక్కడ చిన్న భోజన సదుపాయం, అలాగే రెస్టారెంట్స్, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు గుత్తికొండ బిల్లంలో మనం కోటప్పకొండ ఒకటి సార్, కారంపూడి ఒకటి, మన
కారంపూడికి, కోటప్పకొండకి అక్కడ ఎమ్మెల్టీస్ కూడా దాంట్లో ప్యాకేజీలో ఉంది సార్. కోటప్పకొండ, అమరావతి రెండు విజిట్ చేసుకోవచ్చు అండి. అలాగే మంగళగిరి, ఈ 3 మేజర్ టెంపుల్స్ మనం విజిట్ చేయొచ్చు. మంగళగిరిలో ఆల్రెడీ మనం చాలా పెట్టాం సార్. ఎమ్మెల్టీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ట్యాప్ చేసుకోవడం, డెవలప్ చేసుకోవడం, అక్కడ ఎమ్మెల్టీస్ క్రియేట్ చేయడం, పట్టుకోవడం. సో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఒకటి, తర్వాత మీరు చెప్తున్నట్టు బంచారా సర్క్యూట్ ఒకటి, ఇది కూడా ఉంది కాబట్టి ఈ 2 సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు అడిగిన సమాచారాన్ని కాలయాపన లేకుండా ఎప్పటికప్పుడు అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని డిఆర్సి హాల్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన ఆర్టీఐ గురించి మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ లో అన్ని శాఖల అధికారులు తమకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచాలన్నారు. If you don't send the information, it will be automatically noted against your department, your division, stating that information has not been sent by the concerned PIO. Then that PIO will be made answerable. That's all. So దయచేసి you take everything serious. అలాగే ఇన్ఫర్మేషన్ అప్డేషన్ లో కూడా యాక్ట్ వచ్చినటువంటి 2006లో మేము తయారు చేసామండి, ఇది నేను తయారు చేసి ఆల్రెడీ మేము తయారు చేసామంటే కాదు. యాక్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇట్స్ డైనమిక్ ఇన్ఫర్మేషన్, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. సో ప్రతి 6 నెలలకైనా కూడా అలాగే ప్రతి ఆఫీసర్ చేంజ్ అయినప్పుడు దట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి అప్డేటెడ్. అది మీరు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు మీకు డిపార్ట్మెంట్ లో సంబంధించినటువంటి వెబ్సైట్ ఉన్నట్టయితే ఓకే, లేకపోయినట్టయితే దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మన జిల్లాకి అన్ని జిల్లాలతో పాటు కొత్తగా ఒక వెబ్సైట్ తయారు చేయడం జరిగింది. అది ఆ వెబ్సైట్ లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి సమాచారాన్ని పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా పెట్టాలి, దానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ డిపార్ట్మెంట్కే ఇస్తారు. మీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టడానికి దానికి సంబంధించి మీరు ఒక్కొక్క ఆఫీసర్ని అంటే ప్రతి ఆఫీస్కి ఒక ఆఫీసర్ని అంటే ఎస్పెషల్లీ హూ ఈస్ డీలింగ్ విత్ ద కంప్యూటర్స్ అలాంటి కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు పంపించినట్టయితే వాళ్ళకి ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఏ రోజున ఇస్తారు ఏంటనేది మళ్ళీ సెపరేట్లీ కమ్యూనికేట్. ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు రీజియన్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట పట్టడానికి వెనుకాడమని ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ ప్రెసిడెంట్ వెంకట కృష్ణారావు హెచ్చరించారు. యాజమాన్యం తమ యూనియన్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎటువంటి ఉపయోగం లేదని, యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. కాలంగా అనేక మార్లు యాజమాన్యాన్ని శాంతియుతంగా చర్చల ద్వారా రిప్రజెంటేషన్ చేసినప్పటికీ ఆ సమస్యల పరిష్కారాన్ని నిర్లక్ష్యం వహిస్తూ ఉంది మా రిప్రజెంటేషన్స్ని. అనేక సార్లు వాటి పరిష్కారాన్ని ఈ నెలలో చేస్తాం, వచ్చే నెలలో చేస్తాం, సమైక్యాంధ్ర ఉద్యమం ద్వారా వాటిని ప్రొలాంగ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో అనేక సార్లు మాకు మినిట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ మినిట్స్ని అమలు చేయడంలో కూడా యాజమాన్యం విఫలమవుతూ ఉంది. ఈ జిల్లాలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రధానమైన సమస్య. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేయాల్సిన యాజమాన్యం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేయకుండా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తున్న మజ్దూర్ నాయకుల్ని మరి హీరోలుగా క్రియేట్ చేయడం కోసం వాళ్ళని ప్రయత్నం చేస్తూ మరి క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారం సిస్టమ్ ప్రకారం ఆర్గనైజ్ చేసే రిప్రజెంట్ చేసే ఎంప్లాయీస్ ఉన్న నాయకత్వాన్ని మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికంటే ప్రధానమైన సమస్య మాచర్ల డిపో మేనేజర్ గత 2 సంవత్సరాల కాలంగా మా యూనియన్ కార్యకర్తలపై విపరీతమైన కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. కేసుల పరిష్కారంలో కూడా మరి మజ్దూర్ యూనియన్ నాయకులకి ఎటువంటి సివియర్ కేసు అయినా సరే డిపోజ్ పేర్లు ఇప్పించి ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించిన అదే తరహా కేసులు ఇచ్చినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఉద్యోగాల మీద, వాళ్ళ జీవితాల మీద తీవ్రమైన దెబ్బ కొడుతూ ఉన్నారు. అదేమని ఒకసారి డిప్యూటీ సీఎం గారి దగ్గర మాట్లాడి పరిష్కారం చేయమని శాంతియుతంగా కోరినప్పుడు ఆయన ఇంకా రెచ్చిపోయి నన్ను మీరు ప్రశ్నిస్తారా అని చెప్పి మా కార్యకర్తల మీద ఇంకా ఎక్కువ పనిష్మెంట్లు ఇవ్వడం కోసం మా యూనియన్ని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మా కార్యకర్తలను పిలిచి మీ యూనియన్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నా వెంట్రుకలు ఏమైనా పెరుగుతారనే దుర్భాషలాడే పరిస్థితిని కూడా ఆయన ముందుకు
బయటకు వస్తూ ఉంది. ఆ డిపో మేనేజర్ గారి గురించి మరి అనేక మార్లు రీజనల్ మేనేజర్ గారికి చెప్పినప్పటికీ కూడా ఆయన కంట్రోల్ చేయడంలో మాత్రం రీజనల్ మేనేజ్మెంట్ కూడా విఫలమైంది. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.